షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోయి బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోయి బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇది ఏ సందర్భం అందరికీ తెలుసు కదా బిడ్డలారా. బాప్తిసమిచ్చి యోహాను గారు యోర్దాన్ నదిలో అనేకులకు మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇస్తున్నారు. అనేకులైన శాస్త్రులు పరిసయ్యులు వచ్చి బాప్తిసం పొందుకుంటున్నారు. సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరని ఆయన చెప్తున్నాడు. ఆ సమయంలో 30 సంవత్సరాల వయసు వచ్చిన యాషువా మెస్సే వారు, మన రక్షకుడు, లోకరక్షకుడు, యేసుక్రీస్తుగా పిలువబడుతున్న యాషువా మెస్సే వారు ఆయన అక్కడికి బాప్తిసం పొందుకోవడానికి వచ్చారు. అప్పుడు ఆయన చూసి, అయ్యా, నేను మీ వలన బాప్తిసం పొందుకునవలసి ఉంటుండగా మీరు నా వలన బాప్తిసం పొందుకోవడానికి వస్తున్నారేంటి అంటే, అయ్యా, నీతి యావత్తు జరిగించుట మనకు తగి ఉన్నది, ఇప్పటికో కానిమ్మ అన్నాడు. చూడండి, సర్వలోక రక్షకుడు, సర్వలోక జగత్తుకు పునాదులు వేసిన వాడు మరి ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చాడో పరలోకము తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వల్ల మీద ఆయనకి దిగి వచ్చింది. పరలోకం నుంచి ఒక గొప్ప స్వరం వినబడింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సో అక్కడ 3 సంఘటనలు జరిగినాయి బిడ్డలారా. పరలోకము తెరవబడము, పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి రావడము, అక్కడ పరలోకం నుంచి పరమ తండ్రి సాక్ష్యం ఇవ్వడము. అది విన్న వారందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఈయన ఇదిగో సర్వలోకమును రక్షించడానికి వచ్చిన గొర్రెపిల్ల అని అక్కడ మరి సువార్త ప్రకటిస్తాడు యోహాను గారు. అదే విధముగా బిడ్డలారా, మరి మీరు నమ్ముతారో నమ్మరో, ఇంతకుముందు కూడా నేను చెప్పాను. మేము ఫస్ట్ టైం 2018లో యెరూషలేముకు వెళ్ళినప్పుడు యోర్దాన్ నదిలో మరి బాప్తిస్వాలు తీసుకుంటున్నప్పుడు మరి చిన్న ఏడిసన్ గారు నాకన్నా 8 సంవత్సరాల పెద్ద వయసు. ఆయన సేవా అనుభవం ముందు నేను ఒక చిన్న పిల్లవాడిని. ఆయన అంతకుముందు 4 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అనేకులకు ఆయన బాప్తిసం ఇచ్చాడు. కానీ 2018లో మాత్రము ఎడిసన్ గారు ఈ అల్పుని ద్వారా, ఈ దుమ్ముద్దులి అయిన నా ద్వారా ఆయన యాషువా మెస్సే నామమున బాప్తిసం పొందాడు. ఆ సమయంలో నేను నీటిలో మోకరించి ఏడ్చాను. అయ్యా, ఆ యోహాను గారు యాషువా మెస్సేను తలుచుకున్నారు కదా, అదేవిధంగా నాకు ఆయన యాషువా మెస్సే లాగా మరి నేను బాప్తిసం ఇచ్చి యోహాను లాగా నేను అంత అల్పుణ్ణి, ఆయన అంత గనుడికి బాప్తిసం ఇచ్చే భాగ్యం ఇచ్చారని పరమతనికి స్తోత్రం చెల్లించాం. పరమతన్ని ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీరు బాప్తిసం పొందుకున్నప్పుడు పరలోకము తెరవబడింది. నాయన పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చింది. పరలోకం నుంచి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని. ఆ విధముగా పరమ తండ్రి నాయన మేము బాప్తిసం పొందుకున్నప్పుడు పరలోకం తెరవబడినట్లుగా కృపచూపమని నజరుడైన యాషువా మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సే వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.